మోసం చేసి కద్రువ ఆ వినతను తీసుకొని ఆమె ఆశ్రమానికి వచ్చేసింది. ఆ రోజు రాత్రి ఆ నాగమాత తన బిడ్డలు 1000 మందికి అన్నం పెట్టి 1000 పాములు వాళ్ళందరితో ఏకాంతంగా సమావేశమైంది. ఆ కొడుకులతో 1000 మంది పాములు, ఆ 1000 మంది కొడుకులతో అంటుంది, నాగమాత నేను పందెం గాశ, అటువంటి పందెం కాదు. పందెంలో ఓడిపోతే 500 సంవత్సరాలు నేను దాసీగా ఉండాలా. మీరు కొడుకులు తల్లిని రక్షించుకోవాలా. ఆ గుర్రం తోక తెలుపని నాకు తెలుసు, కానీ నలుపని పందెం గాశ. మీరు పాములు 1000 మంది, మీరు నల్లంగా ఉంటారు కాబట్టి, కామరూపులు కాబట్టి, మీరు ఇంట్రుకు వాసేంత మన్నంలో పోయి ఆ ఉచ్చేశ్వరం తోకపోయి తగులుకోండి, ఆ తలని కుచ్చులో పెట్టండి. పొద్దున్నే నేను వినతని తీసుకొని వస్తా. అదిగో వినత, ఆ గుర్రం తోక నల్లంగా ఉన్న ఆమె పందెంలో ఓడిపోద్ది, నాకు 500 సంవత్సరాలు దాసీగా ఉంటుందని చెప్పని బిడ్డలకు చెప్పింది. అదే నన్నయ్య గారు చెప్తున్నారు. కద్రువ కొడుకులు కడకేగి ఏను మిమ్మందర వేడిద అన్నలారా, నా వంపు చేయుండు నన్ను రక్షింపుడు, కామచారులకు దుష్కర్ము కలదే, ఉల్ల తురగోత్తమ వాలంబు నల్ల చేసితరేని. దాసియోగు వినత నాకు చేయని నాడు మరి ఏను దాసినగుదు, జంట బన్నిదమ నరసిన మిట్లుగాని